చిత్తూరు జిల్లా చిందేసింది. ఇదే ఉత్సాహం, ఇదే ప్రేమతో నేను ఇక్కడ యువగలం పాదయాత్ర చేస్తే నాకు పెద్ద ఎత్తున ఆశీర్వదించిన చంద్రగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విజయనగరం సామ్రాజ్యానికే రాజధానిగా ఉన్న నేల చంద్రగిరి నేల. ఈ నేలలో చాలా పవర్ ఉంది. కేవలం రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికి ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జన్మించిన నేల ఈ చంద్రగిరి నేల. పెద్దలు అన్నట్టు ఆ రోజు కూడా నేను ఇక్కడ పాదయాత్ర చేశా. చంద్రగిరి పాదయాత్ర నుంచే గాల్లో మార్పు వచ్చింది. ఈ రోజు మళ్ళీ యువగలం పేరుతో సభ పెట్టుకున్నాం. చూడండి వాతావరణంలో ఎంత మార్పు వచ్చిందో. జరుగు జగన్, జరుగు జగన్, వచ్చేది మళ్ళీ ప్రజల ప్రభుత్వమే. చంద్రగిరిలో జన్మించిన వాళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి కాలేజీలో చిట్కలేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలే ఉలికబడతాయి. అలాంటి పవర్ మన చంద్రగిరి నేలకుంది, మన చిత్తూరు జిల్లాకుంది. మన జిల్లా ఒక చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి చేసిన ఘనత మనకే దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఈ మధ్యన పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు ముసలోడు అంటున్నాడు. ఈ రోజుతో అది తేలిపోవాలా. కొబ్బరికాయ ఇస్తే కనీసం వంగి కొట్టలేని వ్యక్తి ముసలోడు జగన్. 10 కిలోమీటర్ల కారులో వెళ్లకుండా హెలికాప్టర్లో వెళ్లిన ముసలోడు జగన్. బస్సు నుంచి బయటికి దిగాలంటే స్టూలు లేని దిగలేని ముసలోడు ఈ సైకో జగన్. మర్చిపోయా, గత 4 సంవత్సరాలు 11 నెలలుగా ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట వేయని ముసలోడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నేను ఈ సభాముఖంగా జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తా. ఇక్కడే తిరుమల ఉంది, నువ్వు ముందలెక్కుతావా లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముందల కొండెక్కుతారో తేల్చి చూద్దాం. అప్పుడు ముసలోడు ఎవడు ప్రజలే నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, సైకో జగన్ హయాంలో కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడిలో నంబర్ 1, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1, గ్రామీణ ఉపాధిలో నంబర్ 1, మహిళల భద్రతలో నంబర్ 1, సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నంబర్ 1. ఈ సైకో జగన్ పరిపాలన కూడా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 తల్లి. గంజాయి డ్రగ్స్ కి నంబర్ 1, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి విషం కన్నా ప్రమాదమైన మద్యానికి నంబర్ 1, కోడి కత్తికి నంబర్ 1, గులకరాయికి నంబర్ 1. ఏకంగా కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే దాంట్లో నంబర్ 1. పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు ఛార్జీలు కూడా పెంచుతాం, నంబర్ 1. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆనాడి పాలకులు కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని లేని అనాథ రాష్ట్రంగా మన ప్రయాణం మనం ప్రారంభించాం. సచివాలయం హైదరాబాద్ లో, అసెంబ్లీ కూడా హైదరాబాద్ లో ఉండేది. ఆ అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు
5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ మంత్రులు ఉన్నప్పుడు ఒకే మాట చెప్పారు, ఉద్యోగాలు కల్పిస్తాం మన లక్ష్యం. ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన బాధ్యత. ఆనాడు దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడి 35 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఎంఓఎల్ కుదిరించాం. ఈ రోజు ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాలి. మీరు వాడే షామీ ఫోన్ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, బ్లూ స్టార్ ఏసీ మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, టీసీఎల్ టీవీ కూడా మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఏకంగా సెటప్ బాక్సులు కూడా ఈ రోజు మేడ్ ఇన్ చిత్తూరు జిల్లా. మనందరం చూసాం, ఎప్పుడు లేని విధంగా చిత్తూరు జిల్లాకు అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఒక టీసీఎల్, ఫాక్స్కాన్, డిక్సన్, సెల్కాన్, టైల్స్ తయారు చేసే పరిశ్రమలు, ఇలా చెప్పుకుంటా పోతే వందల కొద్ది పరిశ్రమలు ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చినాయి చిత్తూరు జిల్లాకి. ఈ రోజు ఆ పరిశ్రమలో 50,000 మంది పనిచేస్తున్నారు. అమ్మా, ఆనాడు మన ప్రభుత్వంలోనే 2 డిఎస్సీలు ఏర్పాటు చేశాం. దాదాపు 32,000 పోస్టులు ఆనాడు మనం భర్తీ చేశాం. ఇంతేకాదు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు గారు చూస్తే వీళ్ళిద్దరు దాదాపు 11 డిఎస్సీలు ఏర్పాటు చేశారు. 1,50,000 ప్రభుత్వ పోస్టులు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు భర్తీ చేశారు. మిగతా ముఖ్యమంత్రులు అందరు కలిపితే కేవలం 80,000 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తాం జరిగింది. ఆనాడు ఒక్క అవకాశం అన్న మాయ మాటకు మనందరం పడిపోయి ఈరోజు మోసపోయాం. రాష్ట్రం ఏకంగా చాలా తీవ్రంగా నష్టపోయింది. ఆనాడు ఈ సైకో జగన్ యువతకి ఏమేమి హామీలు ఇచ్చారో నేను గుర్తు చేస్తున్నా. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఆయన భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకి పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తా అన్నాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఆయన ఇవ్వలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపీఎల్ రద్దు చేశాడు. అమర్ రాజా, రిలయన్స్, హెచ్ఎస్బీసీ లాంటి అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి తరిమేశారు.